పెద్ది. ఈ మూవీకి రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే అయిపోయింది సినిమా పని అని అనుకున్నా. ఎందుకంటే రెహమాన్ గారి తెలుగు మూవీ రికార్డ్ అలా ఉంది కాబట్టి. సినిమా చూశాక ఆ రికార్డ్ బ్రేక్ అయింది అని అనిపించింది. అంటే సగమే బ్రేక్ అయింది. ఎందుకంటే ఈ మూవీ తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యి ఉంటే ఆ రికార్డ్ బ్రేక్ అయ్యేది. కానీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేశారు కాబట్టి సగమే బ్రేక్ అయింది. ఇంకా సినిమా చూశాక నాకైతే పర్లేదు బానే అనిపించింది. మరీ అంత గొప్ప సినిమా కాదు కానీ ఓకే. తెలుగు వరకు సినిమా సూపర్ హిట్. ఇందులో ఎలాంటి డౌట్స్ లేవు. కానీ పాన్ ఇండియా లెవెల్ అంటేనే కొంచెం కష్టం. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ట్రైలర్ చూసిన వాళ్ళకి స్టోరీ ఏంటని తెలిసిపోద్ది ఈజీగా. ఒక ఊరు, ఆ ఊరికి గుర్తింపు ఉండదు. దానికోసం హీరో ఏం చేశాడు అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ చేశారు. ఒక 30 మినిట్స్ వరకు బాగానే అనిపించింది. కానీ దాని తరువాత మొదలైంది అసలైన రోత. అదేనండి, హీరోయిన్ రోత. అది కంప్లీట్ అయ్యాక ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా బాగా పికప్ అయింది. ఇంటర్వెల్ పోర్షన్ కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేటప్పటికి అరే బాగానే ఉంది కదా సినిమా అని అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ కుస్తీ మీద ఉంటుంది. పెద్ది కుస్తీలో నేషనల్ లెవెల్కి వెళ్తాడు. ఆ వెళ్ళే ప్రాసెస్ అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కుస్తీ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్ సీన్కే మీకు పైసా వసూలు అయిపోతుంది. అంత బాగుంటుంది ఆ ఫైట్. అక్కడ వరకు బాగానే ఉంది సినిమా. అంటే నేషనల్స్కి వెళ్ళాక దాని తర్వాత జరిగే ఇన్సిడెంటు అదంతా బాగానే అనిపించింది. కానీ దాని తర్వాత నుంచి సినిమా డల్ అయిపోయింది. మూవీ టీము ఎంతో గొప్పగా చెప్పిన క్లైమాక్స్ కూడా అంత కిక్ ఇవ్వలేదు నాకైతే. ఎందువల్లంటే లాస్ట్లో థర్డ్ స్పోర్ట్ ఉంటుంది. అది చాలా రొటీన్ అనిపించింది. పైగా చాలా సినిమాల్లో చూసాం కదా ఇలాంటి లెక్చరు అని అనిపించింది. ఇంక ఈ మూవీలో జగపతి బాబు గారి మేకోవర్ బాగుంది. అలాగే యాక్టింగ్ కూడా బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఆ క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యారు. తన యాక్టింగ్ కూడా బాగానే ఉంది. కానీ రామ్ చరణ్ అండ్ శివరాజ్ కుమార్ గారి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. అలాగే మన జాహ్నవి గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అవసరం లేదు ఆ క్యారెక్టర్. అలా అని జాహ్నవి బాగా చేయలేదని కాదు, తను బాగానే చేసింది. కానీ తన క్యారెక్టర్ని బాగా రాసుకోలేదు. రెహమాన్ గారు ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. అలాగే బీజిఎం కూడా బాగుంది. చాలా బాగా హెల్ప్ అయింది తన బీజిఎం ఈ మూవీకి. రామ్ చరణ్ తన గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఒక క్యారెక్టర్ గురించి ఇంతలా కష్టపడాలా, అది కూడా ఒక తెలుగు హీరో. తన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్గా ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అక్కడ మాత్రం చాలా బాగా చేశాడు. ఇంత చేసిన తను ఒక హీరోయిన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఉంటే బాగుండేది. హీరోయిన్ క్యారెక్టర్ అవసరం లేదు కదా, హీరోయిన్ లేకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని అనుకుంటే బాగుండేది. ఇంకా బుచ్చిబాబు తను పేపర్ మీద బాగానే రాసుకున్నాడు స్టోరీని. కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ట్రాకు, అలాగే సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగు, అలాగే సినిమా లెంగ్త్ కూడా చాలా ఉంది. దాని మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. అసలు అవసరం లేదు 3 అవర్స్ పైన సినిమా. ఒక 30 మినిట్స్ వరకు లేపేయచ్చు సినిమాని. అలాగే డబ్బింగ్ విషయంలో కూడా కేర్ తీసుకోవాల్సింది. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం ఈజీగా చూసేయచ్చు మూవీని. చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి మూవీలో. కాకపోతే లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. తెలుగు వరకు సినిమా సూపర్ హిట్. ఇందులో ఎలాంటి డౌట్స్ లేవు. కానీ పాన్ ఇండియా లెవెల్ అంటేనే కొంచెం కష్టం.